అందరికీ నమస్కారం. నా పేరు యామన్ నారాయణ గౌడ్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా. శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు ఒక గేయంలో, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం తెలుసుకోని కీటక సన్యాసులు, పాతరాతి చెప్పలు నూతులోని కప్పలు అని. ఈవేళ కారుమూరి వెంకటరెడ్డి అనే సన్నాసిగాడి గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు శ్రీశ్రీ గారు ఎందుకు ఆ మాట చెప్పాడో, నేటి నిజం తెలుసుకోలేని కారుమూరి వెంకటరెడ్డి లాంటి సన్నాసికి ఈరోజు పరిగెట్టుకుని వీడియో చేసి చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్న అభివృద్ధి కావచ్చు, ఇవేమీ ఈ సన్నాసికి కనపడటం లేదు. కేవలం విమర్శించాలి అన్న ఏకైక లక్ష్యంతో ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననానికి పాల్పడటం జరుగుతుంది. అదేవిధంగా నిన్న చూసుకుంటే మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడైన మా జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు అయినటువంటి కందుల దుర్గేష్ గారిని కూడా ఆయన అవాంఛనీయంగా మాట్లాడడం జరిగింది. కందుల దుర్గేష్ గారు మంత్రి అయిన తర్వాత సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన తెచ్చిన ఎంఓయూలు, సాధారణంగా పర్యాటక శాఖ మంత్రి అంటే మీ పార్టీలో రోజాలాగా కేవలం తిరుపతికే పరిమితం కాకుండా, తిరుపతి దర్శనాలు, తిరుపతి తప్పితే ఇంక ఏమీ లేదు పర్యాటక శాఖ అనుకున్న పర్యాటక శాఖనే ఈవేళ చక్రం తిప్పుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వ్యక్తి కందుల దుర్గేష్ గారిని నువ్వు గాలి మాటలు మాట్లాడుతున్నావు అన్న గాలి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఈ రోజున. ఎందుకంటే గాలి మేడలు కడుతున్నది మీరు, గాలి మాటలు మాట్లాడుతున్నది మీరు. ఎవరో ఒక వ్యక్తి గురించి, రావణ్ అనే వ్యక్తి గురించి, ప్రకాష్ రాజు గురించి మేము మాట్లాడితే మీరు ఎందుకు ఇంత చలించిపోతున్నారు? వాళ్ళతో మీరు టైఅప్ అవ్వలేదని మాకు గ్యారంటీ ఏమిటి? మీరే వాళ్ళని వెనక నుండి నడిపిస్తున్నారేమో అని మాకు అనుమానం కూడా కలుగుతుంది. ఒక సినిమాలో, నాకు సినిమా పేరు గుర్తులేదు కానీ, ప్రకాష్ రాజు గారు కొంతమంది వ్యక్తులు, యువకులు ఆత్మహత్య చేసుకునే యువకుల్ని ఆపి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుని, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి ఇతనే కారులతో గుర్తిచ్చేసి చంపేసే వైనం ఒక సినిమాలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీరు రావణ్ లాంటి వ్యక్తుల్ని మీరు టార్గెట్గా చేసుకుని పార్టీల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈవేళ జనాల మీదకు వదిలేరు. ఈవేళ ఏలూరులో పెట్టిన మీటింగ్ మీరు చూశారు. ఆ రావణ మాట్లాడిన మత విద్వేషపూరితమైన మాటలను కూడా మీరు అందరూ విన్నారు. అతన్ని మేము విమర్శిస్తే మీరెందుకు తడబాటు పడుతున్నారు? మీ పార్టీ ఎందుకు తడబాటు పడుతుంది? మీ ప్యాలెస్ నుంచి ఎందుకు ఉనికి మొదలైంది? ప్యాలెస్ కోటలు కూలతాయని భయపడుతున్నారా? ఎందుకంటే ఈ రోజున జనాలంతా గమనిస్తున్నారు. ఈవేళ రావణ్ అనే వ్యక్తి తప్పు చేశాడు కనుక అతనికి పోలీసులు తీసుకెళ్ళి కేసు పెట్టారు. అతన్ని బయటకు వదిలితే జనాలు క్షమించరు అని చెప్పి అతనికి సెక్యూరిటీ కల్పిస్తున్నారు తప్పితే, అతను ఏదో విఐపి అని చెప్పి అతనికి సెక్యూరిటీ కల్పించట్లేదు. అతన్ని కానీ పోలీసులు వదిలేస్తే ఏదైనా జరగరాంది జరిగితే ఈ ప్రభుత్వానికి మచ్చ వస్తుందని చెప్పి అతనికి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఒక ప్రీ ప్లాన్డ్గా రావణ్ణని జైల్లో పెట్టి చంపేస్తారు అన్న మాట మాట్లాడడం జరుగుతుంది. జైల్లో పెట్టి చంపేస్తారు అంటే అతను కానీ ఒకవేళ జైల్లోకి కానీ వెళ్లకుండా మీ మాటలు విని బయటకు వదిలేస్తే మీరే ప్రీ ప్లాన్డ్గా లేపేసి ప్రభుత్వం ఖాతాలు వేయడానికి కానీ చూస్తున్నారా? దీనికి మీరు మాకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రావణ బయటకు వస్తే అతనికి ప్రాణహాని మీ వలన కలుగుతుందేమోనని ఈ రోజున ప్రజలకు అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం వల్ల హాని కలిగితే పోలీసుల వల్ల జరుగుతుందని మీరు ఏ విధంగా నిర్ధారించగలరు? మేమైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీ వల్లే రావణకి ప్రాణహాని ఉంటుంది. ప్రీ ప్లాన్డ్గా బాబాయిని గొడ్డలతో వేసేసినట్టు కావచ్చు, లేకపోతే సుధాకర్ని, మాస్కు అడిగిన సుధాకర్ని పిచ్చివాడిని చేసి రోడ్డు మీద పెట్టి చంపేసిన వైనం కావచ్చు. ఏదైనా ఆ కల్చర్ మీకు అలవాటు కనుక ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు జరుగుతుంది ఈ విధంగానే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈవేళ మీరు ఒక మాట అంటున్నారు, మాకు 40% ఓటు వచ్చింది, 1,30,00,000 మంది ఓటర్లు ఉన్నారని. పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ గారు ఒక మాట అన్నాడు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నేను గత ఎలక్షన్లో
ఎలక్ట్రానిక్ ఓటింగ్ వల్లే నేను గెలిచాను, ఈ రోజున మళ్ళీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వల్లే నేను ఓడిపోయాను అని చెప్పాడు. అది ఉందాతనం అంటే. మీరు గెలిచినప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ప్రజల బలంతో మేము గెలిచామని, 11 సీట్లకు పరిమితం అయినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వల్ల ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పుకుంటున్నారంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఓడించడానికి ఈవీఎంల అవసరం లేదు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయ అవసరం లేదు. ప్రజల యొక్క మీ యొక్క మానసిక పరిస్థితిని చూస్తున్నారో, మీరు మాట్లాడే భాషని వాళ్ళు చూసి అసహించుకుంటున్నారో, ఇదే విధంగా కానీ మీరు మాట్లాడడం తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆ 11 1కైనా వచ్చేస్తుంది, లేకపోతే 0 దగ్గరైనా ఆగిపోద్ది. ఎందుకంటే ప్రజలు భాషను గౌరవిస్తారు. మనం మాట్లాడే భాషే ప్రజల్లో మనల్ని హుందాతనం పెంచుతుంటుంది. మీరు మాట్లాడే భాష వలన మీ గౌరవం పెరగాలి. మీ పార్టీ మీలాంటి వాళ్ళ వల్లే దిగజారిపోయింది, ఇంకా దిగజారిపోతుంది. 11 నుంచి 1కి వచ్చేసే స్థాయి నుంచి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని సుగాది ప్రీతి కుటుంబానికి ఎవరండి న్యాయం చేసింది? పవన్ కళ్యాణ్ గారి వల్లే, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆ విషయం బయటకు వచ్చింది. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కానీ, ఒక ఇల్లు కానీ, ఏదైనా లబ్ధి చేకూరింది అది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది. ఎందుకంటే ఆయన ఆ విషయం తీసుకురాకపోతే ఎప్పటికీ కూడా సుగాలి ప్రీతి విషయం గాలిలో కలిసిపోయేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాని మీద పోరాటం చేయబట్టే సుగాలి ప్రీతి విషయం జనాల్లోకి వచ్చింది. ఆ కుటుంబానికి న్యాయం కూడా జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో చిన్నారి పాప విషయం కూడా పోలీస్ శాఖ, క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ అందరూ కూడా అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, ప్రతి ప్రాంతంలోనూ జల్లెడు పడుతున్నారు. అతి తొందరలోనే ఆ పాపని ఛేదించి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పచెప్తారు. మీరు కక్ష సాధింపు చర్య అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వస్తే మా జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని ఎయిర్పోర్టులోనే ఆపేసి కక్ష సాధించింది ఎవరో? మీరా, మేమా? ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారిని బయటికి రాకుండా ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించేసి ఆపేసింది మీరు. పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమానికి వస్తే హోటల్లోంచి బయటికి రాకుండా నిర్బంధించేసి ఆయన జనాల్లోకి వెళ్లకుండా చేసింది మీరు. మేము ఎప్పుడైనా ఆ విధంగా చేసామా? మీరు గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మీ నాయకుడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మీ నాయకుడు తిరగటమే లేదనుకోండి, కానీ ఎక్కడికి తిరిగినా మేము అభ్యంతరం చెప్పట్లేదు. ఎందుకంటే మీరు శవయాత్రలు ఉంటేనే మీరు బయటకు వస్తారు తప్పితే ప్రజలకు అవకాశం, ఏదన్నా ఉపాధి కలుగుతుంది, దీని మీద న్యాయం చేయాలి, పోరాటం చేయాలన్న విషయంలో అయితే మీరు రారు. ఎక్కడైనా శవం కనిపిస్తేనే మీ నాయకుడు కానీ మీరు కానీ బయటకు వస్తున్నారు. మీరు శవ రాజకీయాలు చేయటంలో ముందుంటారో, మేము ప్రజలకు సేవ చేయటంలో ముందుంటాము అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి కారుమూరి వెంకటరెడ్డి లాంటి సన్నాసి తప్పుడు కూతలు కానీ కూస్తే ఈసారి చెంప పగిలిపోద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.